ఏం చేశాడు? అందరూ హాజరయ్యాం కదా. అచ్చెన్నాయుడు ఇప్పుడే నిజం చెప్పాడా? నేనెందుకు భయపడుతున్నాను? తెలుగుదేశం పార్టీ దేనికి పుట్టిందని మీరు చెప్తున్నారు. మీరు చెప్పండి ఒకసారి. ఎన్టీ రామారావు ఏమన్నాడు? నేనేం అడుగుతున్నాను? యూట్యూబ్కి వెళ్ళండి. తెలుగుదేశం పార్టీ పుట్టికి కారణం ఏమిటి? తెలుగువాడు ఆత్మగౌరవ రక్షణ. ఢిల్లీ వీధుల్లో తెలుగువాడికి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆ రోజు ఉన్నటువంటి నాయకుల్ని ఆయన కామెంట్ చేశాడు. అది తెలుగుదేశం, అది తెలుగుదేశం. ఇదేం దేశం? ఇదేం దేశం? దీనికి ఇప్పుడు ఢిల్లీలో అమిత్ షాని కలవచ్చు, ఇంకొకరిని కలవచ్చు, నేను బాగా పెద్ద ప్రధానమంత్రిని కలవచ్చు, నేను కాదనన్ను. కానీ ఈ రాష్ట్రంలో చాలా కాలం తర్వాత, సుదీర్ఘ పాలన తర్వాత ఒక నిజాం పరిపాలన ఇచ్చి ప్రజలకు మంచి చేస్తే ఇంతమంది కలిసి ఆ పేదవాడిని పేదవాడిగా మిగులుస్తానని అంటాం బాధ కలుగుతుంది నాకు. ఒక పేదరికంలో వచ్చాం మేము కూడా. పేదలకు మంచి జరుగుతుంది ఇవాళ. పేదలకి ఆరోగ్యశ్రీ 25 లక్షలు, పేదలకు ఆరోగ్యశ్రీ 25 లక్షలు, పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుతున్నారు, నాడు నేడులు పాఠశాలలు, ఇవన్నీ సాక్ష్యాలు కదా. ఈ సాక్ష్యాలని చూపించి కేవలం జగన్ గారిని ఓడించడానికి ఇన్ని పార్టీలు కలయిక, ఇది ఎక్కడది న్యాయం? అంటే జగన్ గారు ఏంటి? పేదవాడి పక్షాన పనిచేయడం తప్ప. అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగం. ఆ రాజ్యాంగబద్ధ పాలన చేస్తానంటే అబ్బే కాదు, మా బద్ధ పాలన చేయండి అని నేను అంటాను కదా. 2,53,000 కోట్లండి డైరెక్ట్గా డీబీటీ, ఇంకొక 1,17,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ, 4,53,000 కోట్ల రూపాయలు పంచారు. ఇవాళ అది ఆ తెలుగుదేశం పార్టీలు ఎక్కడికి వెళ్ళింది చెప్పగలరా? ఎక్కడికి వెళ్ళింది? నువ్వేదో కట్టడం మొదలెడతావు, కమిషన్ కొడతావు, అంతే కదా. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే, పెట్టుకోకూడదని నేను అంటలా, ప్రజలకు చెప్తున్నాను. పెట్టుకుని వీళ్ళు చేయాలనుకున్న పని ఏమిటి అని నేను చెప్పాలి, అది నా బాధ్యత. పొత్తు పెట్టుకుని వీళ్ళు చేయాలనుకున్న పని ఏమిటి? పేదవాడిని పేదవాడిగా మిగల్చాలని. ఎవరు ఓట్లేస్తున్నారు? పేదలు, మధ్యతరగతి వారు. అదే అడుగుతున్నా. మేము ప్రకటించినప్పుడు, మేము చేసినప్పుడు ఏమన్నాడు? రాష్ట్రం దివాలా అన్నాడు, శ్రీలంక అన్నాడు. నిన్న జగన్ గారు క్లియర్గా చెప్పారు కదా, 52,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని తీయలేదని. ఇంకో 73,000 కోట్ల ఈయన ఉచితాలు ప్రకటించాడు కదా. ఆల్ ఫ్రీ 2004, ఆల్ ఫ్రీ 2004. ఆయన ఎంత సృష్టించాడో లెక్కలు చూపించాం కదా. ఆ రోజుకే 1,50,000 కోట్లు, 3.5-4.5 లక్షల కోట్ల అప్పులు ఎలాగాయే? అంటే సంపద సృష్టించగైనా నా విశ్వామిత్రుడా? సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి వ్యక్తి. సంపద సృష్టించడు, సంపాదించుకుంటాడు. గట్టిగా మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడిస్తూ ఉంటారు. నిజాలు చెప్పాలి ప్రజలకి. మనం నిజం చెప్తున్నాం ప్రజలకి. నేనెందుకు అంటాను? నేను నిజం చెప్తున్నాను. నా నాయకుడు నిజమే మాట్లాడతాడు, చెప్పింది చేస్తాడు, చేయలేనిది చెప్పలేను అన్న మాట అని ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చేయలేనిది చెప్పలేను అని ఆ రోజు రాత్రి యాత్ర 2 వచ్చింది కదా, అందులో చూస్తూ ఉంటుంది డైలాగ్. చేయలేనిది నేను చెప్పలేనన్నా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకే కాకుండా ఆయన ఏదైతే ఆలోచన చేశాడో దానికి కూడా ఆయన వారసుడిగా ఉన్నాడు. అది కనపడుతుంది కదా. ప్రజలు ప్రకటన చేశారు, ప్రజలు దీవించిన ప్రజలు అనుభవించారు. ఎలా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనని అనుభవించినటువంటి ప్రజలు రేపు తీర్పిస్తారు. ఇక్కడ ఇంతమంది కలయికకి గల కారణం ఏమిటి అంటే, నిన్ను నేరుగా, అంటే ఒక పేదరికంలో ఉన్న వ్యక్తిని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దళారీ లేకుండా, దోపిడీ లేకుండా, అవినీతి లేకుండా, ఆశ్రిత పక్షపాతం లేకుండా నేరుగా నీకు చేరుస్తున్నాడనేటువంటి భయం. అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు
చారిత్రకము కాబోతుందనేటువంటి భయం వాళ్ళలో ఉండి ఇంత 10 మంది ఎందుకు కలిసి వస్తారండి? ధైర్యవంతుడు ఒక్కడే కదా వెళ్తారు. ఇప్పుడు కూడా జగన్ గారు ఒక్కరే వెళ్తున్నారు కదా. నిన్నటిదాకా ఏమన్నారు? బీజేపీతో పొత్తాను. బీజేపీతో పొత్తుకి ఎవరు వెళ్ళారు? రాత్రి 11:45 ఎవరు కలిశారు? అంటే నేనేమంటానంటే నా వెర్షన్ ఏమిటి? తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలుగువాడి ఆత్మ గౌరవ రక్షణకు, అంతేనా? ఆత్మ గౌరవ రక్షణకు, అంతే కదా. మరి ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాడు? ఈ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? తెలుగువాడి ఆత్మ అభిమానము, ఆత్మ గౌరవం ఎక్కడ పెడుతుంది? తాకట్టు. వాళ్ళ మాంగారు ఏం చెప్పాడు రామారావు గారు? ఆ తెలుగుదేశం ఉందా? ఈ తెలుగుదేశం ఏం చేస్తుంది? ఈ రెండు మీరు పేరు ఇచ్చేసుకోండి చాలు. ఇంకా